మై లార్డ్, నేనే బాదం. తెలివికి బలానికి సింబల్ ని నేను. నేను పల్లి. సింపుల్ గానే ఉంటా కానీ స్ట్రాంగ్. ఈ కేసులో ఎవరు గెలుస్తారో కామెంట్ లో చెప్పండి చూద్దాం. మై లార్డ్, ఈ వేరుశెనగ్గాడు తనను తాను పేదవాడు బాదమని చెప్పుకుంటున్నాడు. వీడి రేంజ్ ఎంత, నా రేంజ్ ఎంత? వీడికి అసలు నా లెవెల్ ఉందా? వీడి బతుకు చూడండి మై లార్డ్. రోడ్డు మీద ఉప్పు కారం చల్లుకుని జనాలు టైంపాస్ కోసం తింటారు వీడిని. కానీ నన్ను డాక్టర్లు మరీ రాసిస్తారు ఆరోగ్యం కోసం నన్ను తినమని. నేను బాదంని, తెలివికి బలానికి సింబల్ని నేను. వీడేమో గల్లీ గల్లీ తిరిగి అమ్ముకునే చిల్లర గింజ. నాతో సమానమా? నాతో పోటీనా వీడికి? ఆర్డర్ ఆర్డర్. బాదం, నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. వేరుశనగ అమాయకంగా మౌనంగా ఉన్నాడని నువ్వు రెచ్చిపోతున్నావా? బాదం, ఇలాంటి పనికిరాని మాటలతో కోర్టు టైం వేస్ట్ చేయకు. పోషకాల న్యూట్రియంట్స్ విషయంలో మీ ఇద్దరి విలువ దాదాపు సమానమే. కోర్టు అన్ని పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చింది. కేవలం అహంకారంతో బాదం వేరుశనగపై తప్పు నిందలేశాడు. ఈ కోర్టు వేరుశనగని గౌరవంగా నిర్దోషిగా ప్రకటిస్తుంది. ఈ వేరుశనగ ప్రజల ఆరోగ్యానికి ఎంతో మంచిదని మన పూర్వీకులు కూడా నమ్మారు. ప్రజలు సంతోషంగా వేరుశనగని తినొచ్చు. తీర్పిస్తున్నా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పటికీ నన్ను తినేవాళ్ళని చిన్ని చూపు చూస్తున్నారు. ఈ జడ్జ్మెంట్ తర్వాతైనా నా గురించి ఆలోచిండి. ఇప్పటి నుంచి గల్లీలోనే కాదు, కార్పొరేట్ ఆఫీస్ లో కూడా నన్ను తినండి. నాతో మీకున్న అనుభవాలని కామెంట్ లో చెప్పండి.